కుమార్ తండ్రి బాలయ్య, మా ఊరు చిల్పూరు, మండలం చిల్పూరు, జిల్లా జనగాం. నా వయసు 38 సంవత్సరాలు. మా తల్లి బోల లచ్చమ్మ, తల్లి 73 సంవత్సరాలు. నేను సంతోష జీవితంలో గడుపుతున్న టైంలో నా భార్య గారి పేరు మీద 1 ఎకరా 24 గుంటలు RORలో పట్ట చేయడం జరిగింది. ఇట్టి భూమి నా తల్లిదండ్రి కొనుగోలు చేసిన భూమి. నా భార్యపై ప్రేమతో కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు కొనుక్కున్న భూమిని నా సంతోషంగా నా భార్య మీద ఉన్న ప్రేమతో చేయడం జరిగింది. ఈ కొద్ది కాలంలో 3 సంవత్సరాల నుండి మేము ఇద్దరం గొడవపడి కుటుంబ అనివార్యకరణల వల్ల దూరం ఉంటున్నాం. భార్యాభర్తలం ఇద్దరం. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. ఈ 18వ తారీఖు 5వ నెల 2024 రోజున అక్రమ రిజిస్ట్రేషన్ తొట్టె సతీష్ రాంపూర్ గ్రామానికి చెందిన కాజుపేట మండలం, జిల్లా హన్మకొండ అనే వ్యక్తికి చేయడం జరిగింది. ఇటు విషయంపై ఎంఆర్ఓ గారిని అడగగా ఇది నాకేం తెలియదు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపోనగా మొన్న నిరసన వ్యక్తం చేయగా నేను 2 రోజుల్లో మీకు న్యాయం చేస్తాయి, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజు పోయి ఏమైంది మేడం అని అడగగా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో, నువ్వు పొల్లి నోట్ల తలబెట్టినవు, నువ్వు ఎక్కడ పోయినా నీ పని కాదు, అవసరం అనుకుంటే నేను చంపే విధంగా ఉన్నది, నువ్వు మమ్మల్ని ఏం చేసినా మాకు భయం ఏం లేదు, మా వెనక జంగారావరెడ్డి ఉన్నాడు, నేను జంగారావరెడ్డి చేయమంటే చేసినామని నా భార్య వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు రోజు నాకు ఫోన్లు చేసి బాధ పెట్టడం, హింసించడం జరుగుతున్నది. జంగారావరెడ్డి మనుషులు అనుచరులు నా చుట్టూ, నా బావి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ గుర్తు చేయలేని వ్యక్తులు నా కోసానికి కావాలి వస్తున్నారు. నాకు ప్రాణ భయం, నా భార్య నుండి ప్రాణ భయం ఉన్నది. జంగారావరెడ్డి ఇంటికి మాడితోడకు పిలిపించుకొని ₹1 కోటి డిమాండ్ చేసిండు. డిమాండ్ చేయగా, సార్ నేను ఇంత డబ్బులు ఇచ్చుకోలేను, నాకు ఉన్నదే కొద్ది భూమి, 1.5 ఎకరాల భూమి అనగా నాతో వచ్చిన బంధువులు కానీ నాతో వచ్చిన పెద్ద మనుషులపై కానీ కేసులు పెట్టడం జరుగుతుంది, బెదిరిస్తాళ్ళు. ఇటు న్యాయంపై మనం కలెక్టరేట్లో కలవడం, మాకు న్యాయం చేయాలని ఇక్కడ వరకు వచ్చినాం. న్యాయం జరగని ఏడాల కలెక్టరేట్ మందు దాగి చనిపోవడానికి నా తల్లి నేను ఈయన సిద్ధంగా ఉన్నాం. మొన్న వర్షాకారణాల వల్ల పిడుగుపడి నా ఇల్లు కూడా కూలడం జరిగింది. ఇటు నేను ఉన్నామంటే ఇల్లు లేదు, ఇటు తునుకున్నామంటే భూమి లేదు, మాకు ఉన్న ఒకటే భూమి మీద చనిపోయినా ఒకటే. కలెక్టరేట్లో మాకు న్యాయం జరగని ఏడాల ఈ మందు దాగి చనిపోవడానికి మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. జనగాం జిల్లా చిల్పూరు మండలం పరిధిలోని గ్రామాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి ఆ ఎంఆర్ఓ మీద కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఈ బోల రాజకుమార్ అనే ఒక బాధితుడు తన భార్య పేరు మీద ప్రేమతోని భూమి పట్టా చేస్తే ఆమె ఆ భర్తతోటి గిట్టగా పోయి అవగాహన ఉండి ఆమె కట్నం లేకుండా కూడా నమ్మి ఆయన భూమి పట్టాయించినందుకు ఇవాళ ఆయన భూమిని అక్కడ అమ్ముకుంటున్నది. అయితే ఆ పట్టా పాస్బుక్లు కూడా ఆమె దగ్గర లేవు. మరి అది ఆమె భర్త యొక్క తల్లిదండ్రులు సంపాదించిన భూమి, ఆమె తెచ్చిన కట్నంతో కొన్న భూమి కాదు. మరి అలాంటి భూమికి కొందరు మధ్యవర్తుల సహాయంతో ఆమె బెదిరించి చంపుతామని మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకో మరి ఇట్లా ఎంతమంది రైతుల భూములను ఎంతమంది బెదిరించి అక్రమంగా రైతులను అడ్డగోలుగా దోసుకోవడానికి, అక్రమంగా మరి రైతులను ఇబ్బందులు పెడుతూ మరి రైతులను వాళ్ళ భూములు తీసుకొని గుంజుకొని అక్రమంగా గుంజుకొని వాళ్ళు ఆత్మహత్యల పాలు కావడానికి మరి వీళ్ళు అధికారులు అక్కడ సహకరిస్తున్నారు. మరి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడము మరి అధికారులకు తగిన మరి ఇలాంటి ఎంఆర్ఓ వల్ల కలెక్టర్ గారికి చెడిపే రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి వెంటనే ఈ ఎంఆర్ఓను మీద చర్యలు తీసుకొని ఆమె సస్పెండ్ చేయాలని మేము వీళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఈ బాధితుని భూమి కూడా మళ్ళీ తిరిగి ఆ బాధితునికి పట్టా చేయించాలి. అందుకు బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతాయంటే ఈ ఎంఆర్ఓల వల్లనే, వీళ్ళంతా అవినీతికి పాల్పడడం వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ బోలరాజు ఒక్కటే విషయం కాదు, వాళ్ళ భార్య భర్తల విషయం, వాళ్ళ కుటుంబ సమస్య కావచ్చు, మిగతా కూడా నిన్న మేము అక్కడ ఈ కుటుంబ సభ్యులంతా ధర్నా చేస్తున్న సందర్భంగా అక్కడ మిగతా రైతులు, ఆ మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి అక్కడ నిలదీసిరు మేడం, మరి మాకెందుకు చేస్తలేవు, మాకు కూడా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి,
మాకు ఎందుకు చేస్తలేవు, వాళ్ళ కొట్టి అప్పుడాబిట్టి పెట్టి కొడితే ఎట్లా చేసినావు అంటే నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, మీకెందుకు చేస్తా, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపా అని చెప్పేసి వాళ్ళందరినీ దూషించి దౌర్జన్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ వెంటనే చిల్పూర్ మండలంలో ఉన్నటువంటి అవినీతి అధికారులను, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం గాని కలెక్టర్ గాని దృష్టి పెట్టి నిజమైన రైతులకు ఎలాంటి అన్నదమ్ముల గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా సృష్టించకుండా ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ కాబట్టి అక్కడికి వెళ్ళి మేము విచారణ చూసి చేస్తా ఉంటే అక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఈమె ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఎవరికైనా చేస్తా, డబ్బులు ఇస్తే చేస్తా అనే మాట నిశ్చితంగా క్లుప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె. ఎందుకంటే సాధారణ రైతులు భార్య భర్తల మధ్య ఏదో ఒక వైరుధ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరొచ్చినా చేస్తా, ఎట్లున్నా చేస్తా, ఏం లేకున్నా చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అనే మాటతోటి మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడడంలో అక్కడ ఉన్న మేమందరం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరం చూస్తూ ఉంటే నిన్న పోయి దూషించారు, ఇదంతా ఇదని చెప్పి వీళ్ళంతా సహకరిస్తారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులు ఇవన్నీ భయపడే పరిస్థితి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మన కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గవర్నమెంట్ ధరణి ప్రకారం అన్ని సర్టిఫికెట్లు ఉండే అన్ని ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సినటువంటి రిజిస్ట్రేషన్ వాళ్ళ ఇష్టారాజ్యంగా డబ్బులకు అమ్ముడు పోయి బానిసలై